ఈరోజు నరేంద్ర మోడీ గారు సోమనాథ్లో సోమనాథ్ శౌర్యాత్ర చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా? గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో ఉన్న సోమనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం మొత్తం 17 సార్లు దండయాత్ర గురై ధ్వంసమైంది. 1025వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు సోమనాథ్ ఆలయం కోసం విని, దాని సంపద కోసం విని దానిపై దండయాత్ర చేద్దాం అనుకున్నాడు. 1026వ సంవత్సరం జనవరిలో 30,000 సైన్యంతో గజనీ మహమ్మద్ ఈ ఆలయంపై దండయాత్ర చేశాడు. ఆ ఆలయం వద్ద ఉన్న ప్రజలు, భక్తులు, యోధులు గుడి ప్రాధాన్యత కాపాడడానికి పోరాడారు. కానీ గజనీ మహమ్మద్ సైన్యం వాళ్ళని అణిచివేసింది. 3 రోజుల భయంకర యుద్ధం తర్వాత 1026వ సంవత్సరం జనవరి 8న ఆలయం కూలిపోయింది. జ్యోతిర్లింగం ధ్వంసమైంది. సంపద దోచుకోబడింది. మొదటిసారి గజనీ మహమ్మద్ ఈ ఆలయంపై దండయాత్ర చేయగా, చివరిసారిగా ఔరంగజేబ్ దండయాత్ర చేశాడు. ఈ సోమనాథ్లో 2 ఆలయాలుంటాయి. ఒకటి ప్రధాన ఆలయం కాగా, రెండవది ఔరంగజేబు చేత పోల్చబడిన ఆలయాన్ని దండయాత్రల గుర్తుగా పునర్నిర్మించారు. ఈ ఆలయం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కోసం 1000 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఈ శౌర్యయాత్ర అనేది చేస్తున్నారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.